శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి తులారాశి వారికి 8, 9, 10 తారీఖులలో తులారాశి వారి జీవితం అయితే పూర్తిగా మారబోతుందని తెలుసుకోవచ్చు. తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు చేతులు జోడించబోతున్నారు? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు 2025 సంవత్సరం మార్చి 9, 11 తేదీలో మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త అయితే వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారు రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి వీళ్ళకి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. వీళ్ళను పక్క వాళ్ళు నమ్మినంతగా వాళ్ళని నమ్ముకోరు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తులారాశి వారు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా అది పక్క వాళ్ళకు చెప్పడం వలన వీళ్ళు చేయవలసిన పని ముందే తెలియటం వల్ల ఆ పని అయితే ఆగిపోతుంది. కాబట్టి తులారాశిలో పుట్టిన వారికి 2025 సంవత్సరంలో మార్చి 9, 10, 11 తేదీలలో మీకు కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా తులారాశి వారి ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకైతే సాగుతారు. మార్చి 9, 10, 11 తేదీలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిని అయితే పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారని విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ తులారాశి వారికి దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే వీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారిలో పుట్టిన వారికి మీ పక్క వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అందువల్ల కూడా మీరు వెనకపడుతూ ఉంటారు. మీరు చాలా వరకు అన్నిట్లా ముందుండాలని అనుకుంటారు, కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం వల్లే వెనకబడిపోతున్నారు. అయితే ఇంక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మీరు దైవారాధన చేయటము, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధిస్తారు. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు కూడా అన్ని వాటిలో విజయాన్ని సాధించాలంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం. అంటే మీలో మీరు సందేహం పడిపోయి ఉండిపోవడం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక అలా చేయడం మాత్రము మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మటం కూడా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరు చెప్పడం ద్వారా మీకు అన్ని పనుల్లో ఆటంకాలు అయితే కలగవచ్చు. అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోవడం, వారు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు.
కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పుకొని ఉండటం అయితే చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి ఇప్పటివరకు ఒకలాగా సాగింది. కానీ ఇక 9, 10, 11 తేదీలో మాత్రం మీ జాతకం యొక్క రూపురేఖలు మారిపోతున్నాయనే విషయాన్ని మాత్రం మీరు గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి 9, 10, 11 తేదీలలో ఎంత శుభవార్తలైతే రాబోతున్నాయి. అది ఏంటని చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా కొత్త పనులు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా చేసే పనులు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని విజయాలు సాధించాలనుకుంటున్న స్థానాలకు వెళ్ళాలి. అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీదైతే పైచేయి కాబోతుంది. కాబట్టి నూతన ప్రారంభమైన పనులను, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురు చూసే ఉంటారు. కానీ ఇక నుండి ఆ కళలు మీ సమయంలో ముందుకు సాగబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు నూతన పనులు ఏమైనా ప్రారంభం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ వైపున కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిందరవందర చేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఏమాత్రం పక్క వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం అంటే చాలా చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని మీ దైవాన్ని ఆరాధిస్తూ మీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే విజయాలు తప్పకుండా సొంతమవుతాయి. కాబట్టి తులారాశి వారు 9, 10, 11 తేదీలో మీ కొత్త నూతన పనులు ప్రారంభం మొదలు పెట్టుకోవచ్చు. మీరు కొత్తగా వాహనాలు కొనుక్కోవాలనుకున్నా కూడా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా మీకు ఈ తేదీలో బాగా అవకాశాలు అయితే అందబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఏ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఎక్కువ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే, ఎటువంటి నరదిష్టి ఉన్నా కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. అలాగే మీ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులైతే జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగైతే ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని చులకన చేసి ఉన్నారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే ఉండారో అలాగే ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు ఉంచబోతున్నారు. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలంటే వారిని మీరు లైఫ్లో నుంచి బయటపట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకండి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఈ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్నారో ఏ విధంగా మీరు గుర్తుపట్టాలంటే, అలాగే మీ జీవితంలో జరుగుతున్న ఇలాంటి వాటికి కారకులైన వాళ్ళని మీకు ఎలా కనుక్కోవాలనుకుంటే మాత్రము మీరు ముందుగా చేయవలసింది ఏమిటంటే వాళ్ళ నుండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు వాళ్ళ నుండి చాలా వరకు దూరంగా ఉండండి. వాళ్ళని అవాయిడ్ చేయడం మొదలుపెట్టండి. మరి ఈ 2025 సంవత్సరంలో మార్చి 9, 10, 11 తేదీలలో మీకు మంచి ఏంటంటే, చెడు ఏంటంటే దీని నుండి ఎలా జాగ్రత్త పడాలి, మీరు ఎలాంటి వ్యక్తులు కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే తులారాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేస్తారో వాళ్ళతో మీకు అయ్యే పనే కాదు. ఇక మీరు వేస్ట్ అనుకోవాలి, మీ పనికిరాలకు మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ చేరుతూ ఉంటారు. అలాంటి వారిని మీరు దూరంగా ఉంచండి. వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు వచ్చి చేతులు కూడా జోడించబోతున్నారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకొని సమాధానము మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక్కడ నుంచి తులారాశి వారి యొక్క జాతకం అయితే పూర్తిగా మారబోతుంది. రాబోయే 9, 10, 11 తేదీలో మీరు చాలా ఎదురు చూస్తున్నాయి, ఇవి ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉండడానికి ఇప్పుడైతే మీకు తప్పకుండా ఫలితం అయితే రాబోతుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్క దానిలో ముందుంటారు. అయితే తులారాశి వారి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్ ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అన్ని పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రము ఎప్పుడు అనుకోవాకండి. మీరు ఎంత అయితే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కూడా దేవుడు కానీ ఫలితం మీకు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మీలో ఉన్నటువంటి బిజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్క దానిలో మీరు మంచి విజయాలను అయితే సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.